దేవుడి యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఎలాంటి స్థితిలో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ, అన్ని విషయాల్లో కానీ జాగ్రత్త కలిగి శ్రద్ధాశక్తులతో ఆయన ఆరాధించేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను నువ్వు కనపరుచుకోకూడదు, కానీ దేవుని యొక్క మహిమను ఇతరులకు నువ్వు చూపించాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే, దేవుని పైన ఉన్న ప్రేమను నువ్వు వివరించాలంటే దేవుని యొక్క ప్రేమ నీలో కనిపించాలి. ఇతరులు నిన్ను గురించి మాట్లాడేటప్పుడు తను యేసుక్రీస్తుని నిజమైన దేవుని అంగీకరించాడు, అందుకని అతను అసభ్య పదజాలాలు వాడడు, ఇతరుల పట్ల అసభ్యంగా మాట్లాడడు, ఇతరులతో ఎక్కువగా మాట్లాడడు, ఎక్కువగా బజార్లు కనిపించడు. మరి వాడి నడవడిక ఎలా గమనించాలంటే, తను ఎప్పుడు చేతులెత్తి పరిశుద్ధులు ఎక్కడైతే ఆరాధిస్తూ ఉంటారో వారి మధ్యలో ఉండేవాడే దేవుని యొక్క నడిపింపులు నడుస్తున్నవాడు. కొంతమంది ఉన్నారు, పరిశుద్ధులతో వెళ్తారు, అలాగని చెప్పేసి లోకస్తులతో వెళ్తారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు నేను యథార్థంగా ఉంటానని చెప్పి అంటారు, ప్రార్థనలు అన్నీ చేస్తారు, ప్రార్థనలో ఏకీభవిస్తారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏదైనా వివాహాలు వచ్చిందంటే డాన్స్ చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి ప్రాముఖ్యంగా వాళ్ళు దేనికి ఆకర్షించబడుతున్నారంటే దేవుని ప్రేమను అవసరానికి వాడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దేవుని ప్రేమ అంటే అవసరానికి వాడుకున్న తర్వాత వదిలేసేటువంటి ఆట బొమ్మలాగా ఉండకూడదు. నా నిమిత్తం తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి విలువ పెట్టి కొనబడినటువంటి దేవుని యొక్క పిల్లలం కనుక ఏ ఒక్క విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. జాగ్రత్త కలిగి దేవునిపైన విశ్వాసం ఉంచి ఆయన అడగాలి. ప్రతిదీ ఆయన అడుగు వారికి సమస్తం ప్రతి ఒక్కటి దయచేస్తానని చెప్పాడు. అలాంటి స్థితిలో ఉండగా ఆ స్థితి నుంచి విడిపించడానికి సర్వశక్తి గల సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ పరిస్థితులన్నిటినీ రూపుమాపి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉంది. ఈరోజు ప్రభు నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తే